వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్స్ అండి. ఇవాళ క్యాబేజీ కర్రీ నా స్టైల్లో చేసి చూపించేస్తాను, వచ్చేయండి. క్యాబేజీ, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని ఫైన్గా చాప్ చేసుకున్నాను ఈ విధంగా. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టానండి కొంచెం. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇవి 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. వీళ్ళని తర్వాత ఎండుమిర్చి కూడా 4 యాడ్ చేసుకోండి. ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఒక 10 to 12 వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ వెల్లుల్లి రెబ్బల వలన ఏంటంటే క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ అనేది. అలాగే ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత కొంచెం టర్మరిక్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు అంతా కలిపేలాగా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోండి. క్యాబేజ్ వేసిన తర్వాత కూడా చక్కగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి గరిటెతో. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక చూసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుందామండి. ఈ పెసరపప్పు వేసుకొని కూడా వేయించుకోవాలండి. తర్వాత కారం యాడ్ చేసుకోండి. మీరు ఎంత తింటే అంత కారం యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే పప్పు వేస్తాం కాబట్టి ముందే వేస్తే పప్పు ఉడకదండి. ఎంత నానబెట్టినప్పటికీ కూడా మనం లాస్ట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకో 10 మినిట్స్ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా క్యాబేజ్ కర్రీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.